క్రీస్తు క్షమాపణకు ఉదాహరణ మనలో మనము క్షమించుకోవడం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఉన్న అద్భుతమైన సత్యాన్ని గురించి ధ్యానించుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ వాక్యం మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తోంది. మనం ఒకరినొకరు ఎలా క్షమించుకోవాలి అనేదానికి ఇదొక మార్గదర్శి. మనం క్షమించాలంటే ముందుగా దయా కరుణ మన హృదయంలో ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎలా క్షమించారో ఆలోచిద్దాం. మనం పాపులం, దేవుని మహిమను పొందలేకపోయాం. మన పాపాల వల్ల దేవుని నుండి దూరమయ్యాం. కాని దేవుడు మనపై అపారమైన దయా కరుణ చూపించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు. క్రీస్తు మన పాపాల కోసం శిలువపై బలిగా మారారు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని క్షమించి తిరిగి దేవునితో సమాధానపడేలా చేశారు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. పాత నిబంధనలో యోసేపు జీవితం మనకు ఒక మంచి పాఠం. యోసేపు తన అన్నలచే ద్వేషించబడ్డాడు. వారు అతడిని ఈజిప్టులో బానిసగా అమ్మేశారు. యోసేపు ఎన్నో కష్టాలనుభవించాడు. కాని దేవుడు అతడిని ఉన్నత స్థానానికి హెచ్చించారు. చివరికి కరువు వచ్చినప్పుడు అతని అన్నలు ఆహారం కోసం ఈజిప్టుకు వచ్చారు. యోసేపు వారిని గుర్తించినప్పటికీ వారిపై పగ తీర్చుకోలేదు. బదులుగా ఆయన వారిని క్షమించాడు. వారిని కరుణతో చూశాడు. మీరు నాకు హాని చేయాలని తలచారు, అయితే దేవుడు దానిని మంచిగా మార్చాడు అని యోసేపు తన అన్నలతో అన్నాడు. యోసేపు జీవితం మనకు ఒక స్పష్టమైన ఉదాహరణ. క్రీస్తు మనల్ని క్షమించినట్లే మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. క్షమించడం అంత సులభం కాదు. మనల్ని బాధపెట్టిన వారిని క్షమించాలంటే మనకు చాలా కష్టంగా అనిపించవచ్చు. కాని క్రీస్తు మనల్ని క్షమించిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటే మనం కూడా ఇతరులను క్షమించగలం. ఎందుకంటే క్షమించడం అనేది మనల్ని బాధ నుండి, ద్వేషం నుండి విడిపిస్తుంది. మన హృదయంలో శాంతి, ఆనందం నింపుతుంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మనల్ని క్షమించిన దేవుని ప్రేమను గుర్తుంచుకుందాం. మన హృదయాలను దయా కరుణతో నింపుకుందాం. క్రీస్తు మనల్ని క్షమించిన విధంగానే మనం కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ జీవిద్దాం. అప్పుడు మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి. ఆమేన్.